ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న వీడియోని ప్లే చేస్తే అందులో ఉన్న వాయిస్ టెస్ట్ కింద మారిపోద్ది. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మీకు స్పీచ్ టు టెస్ట్ ఐడియా ఉంది కదా, మనం ఏదైతే మాట్లాడతామో అది టెస్ట్ కింద వచ్చుద్ది కదా. కానీ ఈ రోజు వీడియో కొంచెం డిఫరెంట్. మీ దగ్గర ఉన్న వీడియోని ప్లే చేస్తే అందులో ఉన్న వాయిస్ ఆటోమేటిక్ గా టెస్ట్ కింద మారిపోద్ది, అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని డిక్టేషన్ .io అని సెర్చ్ చేశారు అంటే మనకి dictation.io అనే వెబ్సైట్ కనబడుద్ది. ఇది మనకి ఫ్రీ వెబ్సైట్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడతాయి, లాంచ్ డిక్టేషన్, వాయిస్ కమాండ్స్. ఇందులో లాంచ్ డిక్టేషన్ లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వస్తారు. ఈ వెబ్సైట్ మనం 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనం మాట్లాడింది టెస్ట్ వచ్చేలాగా, అలాగే వీడియో నుంచి టెస్ట్ ఆటోమేటిక్ గా వచ్చేలాగా. ఫస్ట్ నేను స్పీచ్ టు టెస్ట్ గురించి చెప్తున్నాను. కింద మనకి లాంగ్వేజెస్ ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, ఇలాగా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. నేను తెలుగులో మాట్లాడతాను కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నా. అదే మీరు ఒకవేళ ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ ఇండియా అనే ఆప్షన్ కనబడుద్ది, ఇది సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ లో మాట్లాడడమే. తెలుగు సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మనకి ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. ఇక్కడ క్లిక్ చేసి అయినా మాట్లాడొచ్చు, లేదంటే స్టార్ట్ మీద అయినా క్లిక్ చేసి మాట్లాడొచ్చు. ఫస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి మాట్లాడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? స్టాప్ మీద క్లిక్ చేయగానే ఆగిపోద్ది. ఈ టెస్ట్ ని మీరు MS వర్డ్ లో కానీ, ఫోటోషాప్ లో కానీ మీకు నచ్చిన సాఫ్ట్వేర్ లోకి కాపీ పేస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కాపీ అంటాం, మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ లో పేస్ట్ చేసుకోవడమే. అలాగే కొన్ని బేసిక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు బోల్డ్ అప్లై చేయాలి అన్నా, ఇటాలిక్ లోకి మార్చుకోవాలి అన్నా, ఈ టెస్ట్ కి అండర్లైన్ కావాలి అన్నా, ఇలాగా ఈ బేసిక్ ఆప్షన్స్ కూడా యూస్ చేయొచ్చు. స్పీచ్ టు టెస్ట్ గురించి చూసారు కదా. నెక్స్ట్ వీడియో నుంచి టెస్ట్ వచ్చేలాగా సెట్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక చిన్న ఫ్రీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళి VB కేబుల్ ఆడియో అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక వెబ్సైట్ కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి 2 లింక్స్ ఉంటాయి. కిందది వచ్చేటప్పటికి మ్యాక్ OS యూస్ చేసే వాళ్ళకి, పైది వచ్చేటప్పటికి విండోస్ OS యూస్ చేసే వాళ్ళకి. ఇందులో కూడా మనకి 2 లింక్స్ కనబడుతున్నాయి కదా. మనకి పైన ఉన్న లింక్ వచ్చేటప్పటికి రీసెంట్ లింక్, ఈ లింక్ సరిగ్గా వర్క్ అవ్వట్లా. దాని కిందది వచ్చేటప్పటికి కొంచెం పాతది అయినా పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. నేను VB కేబుల్ డ్రైవర్ ప్యాక్ 43 అని ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నా. దీని మీద క్లిక్ చేయడం ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఇది మనకి జిప్ ఫైల్లో వచ్చింది. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నా. ఎక్స్ట్రాక్ట్ అనండి. ఇక్కడ VB కేబుల్ ప్యాక్ 43 అని వచ్చింది కదా, ఇది ఓపెన్ చేసుకున్నాము అంటే ఇక్కడ మనకి 64 బిట్ కి 32 బిట్ కి ఇన్స్టాల్ చేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు యూస్ చేసే ల్యాప్టాప్లు కానీ, పీసీలు కానీ అన్ని 64 బిట్టే ఉంటాయి. అయినా మీ పీసీ కానీ, ల్యాప్టాప్ కానీ 32 బిట్టా 64 బిట్టా అని చెక్ చేసుకోవాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి కింద మనకి అబౌట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సిస్టమ్ టైప్ వచ్చేటప్పటికి 64 బిట్. ఒకవేళ మీది 32 బిట్ అయితే ఇక్కడ 32 బిట్ అని చూపెట్టుద్ది. 64 బిట్ కాబట్టి దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నా. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అండ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేసుకున్న ఈ చిన్న సాఫ్ట్వేర్ ద్వారా కొన్ని సౌండ్ సెట్టింగ్స్ మార్చాల్సి వచ్చింది. కింద మనకి స్పీకర్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసాము అంటే పైన ఓపెన్ సౌండ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన మనం ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళొచ్చు, లేదంటే టైప్ హియర్ టు సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం సౌండ్ అని టైప్ చేసాము అంటే సౌండ్ సెట్టింగ్స్ కనబడతాయి. దీని మీద క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి అవుట్పుట్, ఇన్పుట్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ నేను అవుట్పుట్ లోకి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేసిన ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ కేబుల్ ఇన్పుట్ కేబుల్ 16CH అని ఉంది కదా, ఇందులో నేను ఫస్ట్ది యూస్ చేస్తున్నా. ఒకవేళ ఫస్ట్ది మీకు రన్ అవ్వకపోతే సెకండ్ది యూస్ చేయండి. నేను ఫస్ట్ది యూస్ చేస్తున్నా. సెకండ్ ఇన్పుట్ లోకి వచ్చి మనకి లాస్ట్ ఆప్షన్ కేబుల్ అవుట్పుట్ అని కనబడుతుంది కదా, VB ఆడియో, ఇది సెలెక్ట్ చేసుకోండి. క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ డిక్టేషన్ వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ స్టార్ట్ అన్నాను. నెక్స్ట్ వీడియో దగ్గరికి వెళ్ళి వీడియో ప్లే చేస్తా.
ఈరోజు వీడియోలో విండోస్ 10 లో 3 టైప్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో పర్సనలైజ్ సెట్టింగ్స్ గురించి చూసాం. ఈ రోజు క్లాస్ లో ఇక్కడ ఉన్న డిస్ప్లే సెట్టింగ్స్ గురించి, అలాగే మనకి మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ వచ్చేటప్పటికి స్టాప్ మీద క్లిక్ చేయగానే మనకి ఎక్కడ దాకా వీడియో రన్ అయిందో అక్కడ వరకు టెస్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ టెస్ట్ ని మనం సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. ఇలాగ మీరు వీడియో నుంచి టెస్ట్ తీసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ నార్మల్ గా సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సెట్టింగ్స్ సెట్ చేస్తున్నా. మళ్ళీ సౌండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తున్నా. అవుట్పుట్ వచ్చేటప్పటికి స్పీకర్స్, ఇన్పుట్ వచ్చేటప్పటికి మైక్రోఫోన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.